హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, టుడే క్లాస్ వచ్చేసి ప్యారిస్ ప్యాకేజీకి 196 దేశాల గ్రీన్ సిగ్నల్ ప్యారిస్ సదస్సు దీని గురించి చర్చిద్దాం. ఇది హాస్టల్ వెల్ఫేర్కి సంబంధించిన పేపర్ 2 ఎడ్యుకేషన్. ఇది కేవలం హాస్టల్ వెల్ఫేర్కే కాకుండా ప్రతి ఎగ్జామ్లో కూడా జనరల్ పాయింట్ ఆఫ్లో క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, లైక్ మాత్రం చేయండి. లైక్ చేయడం వల్ల చాలామందికి వీడియో రీచ్ అవుతుంది, దానివల్ల వారు కూడా చదువుకోవడానికి యూజ్ఫుల్గా ఉంటుంది. సో ఫ్రెండ్స్, స్టార్ట్ చేద్దాం. ఈ ప్యారిస్ సదస్సు ఇక్కడ జరిగిందంటే ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో 2015 నవంబర్ 30 టు డిసెంబర్ 12 వరకు జరిగింది. దీనిలో ఏమేమి చర్చించారంటే గ్లోబల్ వార్మింగ్, విపత్తుల ప్రభావాలు, వాతావరణ మార్పుల నుంచి పుడమిని రక్షించడంతో పాటు వాతావరణ మార్పుల వల్ల తలెత్తుతున్న సమస్యలకు పరిష్కార మార్గాన్ని కనుగొనేందుకు 21వ ప్రపంచ పర్యావరణ సదస్సు కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ COP 21 2015 నవంబర్ 30న ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో ప్రారంభమైంది. డిసెంబర్ 12న ముగిసింది. ఇందులో ఏమేమి చర్చించడం జరిగింది అంటే, దేనికోసం ఈ సమావేశం జరిగింది అంటే గ్లోబల్ వార్మింగ్ ప్లస్ విపత్తు ప్రభావాలు, వాతావరణ మార్పులు, ఈ మూడింటి గురించి గ్లోబల్ వార్మింగ్, విపత్తు ప్రభావాలు, వాతావరణ మార్పుల గురించి పుడమిని అంటే భూమిని రక్షించడంతో పాటు వాతావరణ మార్పుల వల్ల తలెత్తుతున్న అంటే వస్తున్న మానవాళికి వస్తున్న సమస్యలను ఆ సమస్యలకు పరిష్కార మార్గాన్ని కనుగొనేందుకు సమస్యలను ఏ విధంగా పరిష్కరించాలి, ఏ విధంగా అధిగమించాలి అనే వాటిని కనుగొనేందుకు 21వ ప్రపంచ పర్యావరణ సదస్సు కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ COP 21 అనేది 2015లో జరిగింది. ఇందులో ఈ సమావేశానికి 196 దేశాల నేతలు, 40,000 మంది ప్రతినిధులు హాజరవ్వడం జరిగింది. హరితగృహ వాయువుల గాఢతను తగ్గించి భూసగటు ఉష్ణోగ్రతను పారిశ్రామిక విప్లవానికి ముందటి ఉష్ణోగ్రతలతో పోలిస్తే 2 డిగ్రీల సెంటీగ్రేడ్ దాటకుండా చూడాల్సిన అవసరం ఉంది. ఇక్కడ హరితగృహ వాయువుల గాఢతను తగ్గించి ప్లస్ భూ సగటు ఉష్ణోగ్రతను 2 డిగ్రీల సెంటీగ్రేడ్ దాటకుండా చూడాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్, ఈ మేరకు నిర్దిష్ట గడువును విధించడానికి ప్రపంచ దేశాలు ఈ వార్షిక సదస్సులో అంగీకరించాయి. అంటే ఈ వాతావరణ మార్పులను, విపత్తు ప్రభావాలను, గ్లోబల్ వార్మింగ్కు సంబంధించి పరిష్కార మార్గాలను కనుగొనేందుకు ఏ గడువు వరకు అంటే ఏ ఇయర్ వరకు ఒక నిర్దిష్ట గడువును విధించడానికి ప్రపంచ దేశాలు ఈ వార్షిక సదస్సులో అంగీకరించాయి. వాతావరణ మార్పులపై ఇంతటి పాలనాపరమైన చైతన్యం గతంలో ఎప్పుడూ రాలేదని నాటి ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్ పేర్కొన్నాడు. అంటే వాతావరణ మార్పుల ఇంతటి పాలనాపరమైన చైతన్యం, వాతావరణ మార్పులను అధిగమించడానికి పరిష్కార మార్గాలను కనుగొనేందుకు పాలనాపరమైన చైతన్యం గతంలో అంటే 2015 గతంలో ఎప్పుడూ రాలేదని నాటి ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్ పేర్కొన్నారు. సమగ్ర ఒప్పందానికి మోదీ పిలుపు. సదస్సులో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ, వాతావరణ మార్పులపై జరుగుతున్న పోరులో ప్రపంచ దేశాల మధ్య సమానత్వ భావన, బాధ్యతల పంపిణీ కోసం సమగ్ర, నిష్పాక్షిక, దీర్ఘకాలిక ఒప్పందాన్ని పెంపొందించాలని పిలుపునిచ్చారు. ఇక్కడ ఈ సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడుతూ ఏమన్నాడంటే, వాతావరణ మార్పులపై జరుగుతున్న పోరులో వాతావరణ మార్పును అధిగమించడం కోసం పరిష్కార మార్గాలు ఏ విధంగా కనుగొనాలి అని వాటికి జరుగుతున్న పోరులో ప్రపంచ దేశాల మధ్య సమానత్వ భావన, బాధ్యతల పంపిణీ కోసం సమగ్ర, నిష్పాక్షిక, దీర్ఘకాలిక ఒప్పందాన్ని రూపొందించాలని నరేంద్ర మోడీ పిలుపునిచ్చాడు. అంటే ప్రపంచంలో ప్రతి ఒక్క దేశాలు కూడా వాతావరణాన్ని కలుషితం చేయకుండా వాతావరణ మార్పులు, గ్లోబల్ వార్మింగ్, విపత్తు ప్రభావాలను వస్తే వీటిని అధిగమించడానికి పరిష్కార మార్గాలను కనుగొనేందుకు అన్ని దేశాలు సమానంగా వాతావరణ మార్పులను అధిగమించే విధంగా బాధ్యతలు తీసుకోవాలని నరేంద్ర మోడీ పిలుపునిచ్చాడు. వాతావరణ మార్పు ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాల్. మన ప్రపంచంలో వాతావరణ మార్పు అనేది ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాల్. ఇది భూతాపం ఫలితమే. ఇది భూమి వేడెక్కడం వల్లనే వాతావరణంలో సమస్యలు అనేవి జరుగుతుంది. పారిశ్రామిక యుగంలో శిలాజ ఇంధనాల భారీ వినియోగ పర్యవసానాలను ప్రపంచ దేశాలు ఇప్పుడు ఎదుర్కొంటున్నాయి. అంటే ఇక్కడ పారిశ్రామిక యుగంలో శిలాజ ఇంధనాల భారీ వినియోగ శిలాజ ఇంధనాలను ఎక్కువగా యూజ్ చేయడం వలన పర్యవసానాలను ప్రపంచ దేశాలు ఇప్పుడు ఎదుర్కొంటున్నాయి.
అభివృద్ధి చెందుతున్న అభివృద్ధి చెందుతున్న దేశాలకు మరింత పురోగతి సాధించేందుకు కార్బన్ స్పేస్ వాటికి అవకాశం కల్పించాల్సిన బాధ్యత అభివృద్ధి చెందిన దేశాలపై ఉంది. అంటే ఇక్కడ అభివృద్ధి చెందుతున్న దేశాలకు మరింత పురోగతిని సాధించేందుకు ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న దేశాలన్నింటికీ మరింత అభివృద్ధి చెందే విధంగా పురోగతిని సాధించేందుకు వాటికి అవకాశం కల్పించాల్సిన బాధ్యత అభివృద్ధి చెందుతున్న దేశాలపై ఉంది. నెక్స్ట్, ప్రస్తుత కర్బన ఉద్గారాలకు అభివృద్ధి చెందుతున్న దేశాలు ఏమాత్రం కారణం కాదు అని మోదీ తేల్చి చెప్పాడు. ఇక్కడ ప్రస్తుతం ఉన్న కర్బన ఉద్గారాలకు అభివృద్ధి చెందిన దేశాలు ఏమాత్రం అసలు కారణం కానే కాదు, అభివృద్ధి చెందుతున్న దేశాలు కారణం కాదు అని మోదీ తేల్చి చెప్పిండు. అంటే అభివృద్ధి చెందిన దేశాల వల్లనే, అంటే వాళ్ళ ద్వారానే ఎక్కువ వాతావరణం అనేది కలుషితం జరుగుతుంది అని మోదీ తేల్చి చెప్పారు ఇండైరెక్ట్గా. ఈ సందర్భంగా ఆయన ఋగ్వేదంలోని సూక్తిని, మహాత్మా గాంధీ నమ్మిన సిద్ధాంతాన్ని ఉటంకించారు. అంటే ఈ సమావేశంలో ఏమన్నాడు మోడీ? ధ్వేదంలోని సూక్తిని చెప్పాడు, మహాత్మా గాంధీ నమ్మిన సిద్ధాంతాన్ని కూడా ఉటంకించాడు. నెక్స్ట్, ప్రకృతితో కలిసి జీవించడం తప్ప దాన్ని ధ్వంసం చేయడం భారత సంస్కృతి కాదు. భారత సంస్కృతి అనేది ప్రకృతితో కలిసి జీవిస్తారు భారతదేశంలో ప్రజలు, కానీ దాన్ని ధ్వంసం చేయడం భారత సంస్కృతి కాదు అని, ఇది భారతీయులు అనాదిగా పాటిస్తున్న జీవన విధానం అని కూడా పేర్కొన్నాడు. నెక్స్ట్, పరంపర ఆవిష్కరణ. పర్యావరణ పరిరక్షణ, సుస్థిర అభివృద్ధిలో ఇక్కడ పరంపర ఆవిష్కరణ, పర్యావరణ పరిరక్షణ, సుస్థిర అభివృద్ధిలో మన దేశ సాంప్రదాయాలను వివరించే పరంపర అనే పుస్తకాన్ని మోదీ ఆవిష్కరించారట. ఇక్కడ ఈ మోడీ ప్యారిస్ సమావేశంలోనే పరంపర అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఇక్కడ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఇంపార్టెంట్. పరంపర అనే పుస్తకాన్ని ఆవిష్కరించింది ఎవరు, ఏ సమావేశంలో అంటే నరేంద్ర మోడీ ఆవిష్కరించాడు. ఏ సమావేశంలో అంటే పారిస్ సమావేశంలో. ఇక్కడ ఏంటంటే పర్యావరణ పరిరక్షణ, సుస్థిర అభివృద్ధిలో పర్యావరణాన్ని రక్షించడంలో ప్లస్ సుస్థిర అభివృద్ధిలో మన దేశ సాంప్రదాయాలను వివరించే, అంటే అందులో ఈ పుస్తకంలో పరంపర అనే పుస్తకంలో పర్యావరణ పరిరక్షణ ప్లస్ సుస్థిర అభివృద్ధిలో మన దేశం ఏ విధంగా ఉంది, ఏ విధంగా పర్యావరణాన్ని రక్షిస్తుంది, ఏ విధంగా సుస్థిర అభివృద్ధిలో మన దేశ సాంప్రదాయాలు ఏ విధంగా ఉన్నవి అనేటి పరంపర అనే పుస్తకాన్ని మోదీ ఆవిష్కరించాడు. అంటే వీటినన్నింటినీ వివరించే పుస్తకాన్ని నరేంద్ర మోడీ పరంపర అనే పుస్తకాన్ని ఆవిష్కరించాడు. పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన నూతన పరికల్పనకు ప్రతి ఒక్కరూ మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది అని మోదీ సూచించారు. పర్యావరణాన్ని పరీక్షించడం అనేది ఏ ఒక్కరి బాధ్యత కాదు, ప్రతి ఒక్కరూ మద్దతు ఇవ్వాలని మోదీ సూచించారు. నెక్స్ట్, ఇన్నోవేషన్ మిషన్ ప్రారంభం. COP21 సందర్భంగా ఏర్పాటు చేసిన ఇన్నోవేషన్ మిషన్ను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఇక్కడ COP21 సందర్భంగా ఇన్నోవేషన్ మిషన్ను కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించడం జరిగింది. నాటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ముఖ్య అతిథిగా హాజరైన ఈ కార్యక్రమంలో మోదీ మాట్లాడుతూ, సౌర విద్యుత్ను అందరికీ అందుబాటులోకి తేవడం, నాణ్యమైన జీవనాన్ని అందించడం, పరిశుభ్రమైన ఆరోగ్యమైన నివాసాలను ఏర్పాటు చేయడం విశ్వజనీన ఆకాంక్షలని తెలిపారు. ఇక్కడ ప్యారిస్ సదస్సులో అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కూడా ముఖ్య అతిథిగా హాజరవ్వడం జరిగింది. అయితే ఈ క్రమంలో మోదీ మాట్లాడుతూ ఏమన్నాడంటే, సౌర విద్యుత్ను అందరికీ అందుబాటులోకి తేవడం, అందరికీ అందుబాటులో తేవాలి, ప్లస్ నాణ్యమైన జీవనాన్ని అందించడం, నాణ్యమైన జీవన ప్రమాణాలను అందించడం, పరిశుభ్రమైన ఆరోగ్యకరమైన నివాసాలను ఏర్పాటు చేయడం విశ్వజనీన ఆకాంక్షలని తెలిపాడు. నెక్స్ట్, వీటిని నెరవేర్చేందుకు అన్ని దేశాలు కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. ఈ విధంగా అన్నిటిని నెరవేర్చేందుకు అన్ని దేశాలు, ఒక్క దేశమే కాకుండా ప్రతి ఒక్క దేశం కూడా కలిసికట్టుగా పనిచేస్తేనే ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది అని కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. మిషన్ ఇన్నోవేషన్లో భారత్తో కలిసి నడిచేందుకు అమెరికా, చైనా సహా 19 దేశాలు అంగీకరించాయని ప్రధాని వెల్లడించారు. ఇక్కడ మిషన్ ఇన్నోవేషన్లో భారత్తో కలిసి అమెరికా, చైనాతో సహా అమెరికా ప్లస్ చైనా, నెక్స్ట్ 19 దేశాలు, ఈ 2 దేశాలతో సహా 19 దేశాలు అంగీకరించాయని ప్రధాని వెల్లడించారు. 2030 నాటికి ఉద్గారాల తీవ్రత 33% తగ్గింపు. 33% ఉద్గారాల తీవ్రత అనేది 2030 నాటికి తగ్గింపు. దీని గురించి చర్చిద్దాం. భారత్ 2030 నాటికి కార్బన్ ఉద్గారాలను స్థూల దేశీయోత్పత్తిలో జీడీపీలో 33% తగ్గించనుందని, 2005 నాటి స్థాయితో పోలిస్తే 33% తగ్గించనుందని మోడీ తెలిపారట. 33% కార్బన్ ఉద్గారాలను స్థూల దేశీయోత్పత్తిలో తగ్గించనుందని మోడీ తెలిపారు. నెక్స్ట్, అది ఎప్పుడు అంటే 2030 నాటికి.
2022 నాటికి 40% విద్యుత్తును శిలాజేతర ఇంధనాల నుండి ఉత్పత్తి చేయనున్నట్లు చెప్పారు. 2022 నాటికి 40% విద్యుత్తును శిలాజేతర ఇంధనాల నుండి ఉత్పత్తి చేయనున్నట్లు కూడా మోదీ ప్రకటించడం జరిగింది. నెక్స్ట్, పెద్ద మొత్తంలో గ్రీన్ హౌస్ ఉద్గారాలు విడుదల చేస్తున్న దేశాల జాబితాలో భారత్ 3వ స్థానంలో ఉంది. పెద్ద మొత్తంలో గ్రీన్ హౌస్ ఉద్గారాలు విడుదల చేస్తున్న దేశాల్లో కూడా భారత్ 3వ స్థానంలో ఉంది. అయితే భారత్లో తలసరి ఉద్గారాల విడుదల చాలా తక్కువ. తలసరి ఉద్గారాలు మాత్రం చాలా తక్కువగా విడుదలవుతున్నాయి. తలసరి పరంగా చూస్తే భారత్ ప్రపంచంలో 10వ స్థానంలో నిలుస్తుందట. 10వ స్థానంలో ఉంది. తలసరి ఉద్గారాల పరంగా చూస్తే భారత్ 10వ స్థానంలో ఉంది. అంటే ఇక్కడ పెద్ద మొత్తంలో ఉత్పత్తి చేస్తున్న గ్రీన్ హౌస్ ఉద్గారాల స్థానంలో దేశాల పరంగా చూస్తే భారత్ 3వ స్థానంలో ఉంది. తలసరి పరంగా చూస్తే తలసరి ఉద్గారాల విడుదల పరంగా చూస్తే భారత్ 10వ స్థానంలో ఉంది. ఇండియన్ పెవిలియన్ ప్రారంభం. నెక్స్ట్, సదస్సుకు ముందు ఏర్పాటు చేసిన భారత పెవిలియన్ను మోదీ ప్రారంభించారు. ఈ ప్యారిస్ సదస్సుకు ముందు ఏర్పాటు చేసిన భారత పెవిలియన్ను నరేంద్ర మోడీ ప్రారంభించడం జరిగింది. వాతావరణ మార్పుల విషయంలో భారత్ స్థానం గురించి తెలిపే ఎన్నో విషయాలు పెవిలియన్ను సందర్శించి తెలుసుకోవచ్చని పేర్కొన్నాడు. ఇక్కడ వాతావరణ మార్పుల విషయంలో కూడా భారత్ స్థానం గురించి, వాతావరణ మార్పుల విషయంలో భారత్ ఏ స్థానంలో ఉంది అనే దాని గురించి తెలిపే విషయాలు పెవిలియన్ను సందర్శించి తెలుసుకోవచ్చు ప్రతి ఒక్కరని సూచించాడు. నెక్స్ట్, వాతావరణ మార్పులపై పోరుకు భారత్ సారథ్యం వహిస్తుందని, వాతావరణ మార్పులను తగ్గించడానికి, వాతావరణం కలుషితం కాకుండా ఉండేందుకు భారత్ సారథ్యం వహిస్తుందని, ఈ మేరకు ప్రాథమిక నిధి కింద రూపాయలు 175 crores కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో వాతావరణ మార్పులకు భారత్ సారథ్యం వహిస్తుందని, నెక్స్ట్ దీనికి వాతావరణ మార్పుల కోసం ప్రాథమిక నిధి కింద 175 కోట్లు కేటాయిస్తున్నట్లు మోదీ ప్రకటించారు. నెక్స్ట్, జాతీయ ఇంధన ప్రణాళిక సౌర విద్యుత్పై ప్రత్యేక దృష్టి సారించిందని, 2022 నాటికి భారత్ 100 గిగావాట్ల సౌర విద్యుత్ను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రధాని వివరించారు. నెక్స్ట్ ఏంటంటే, భారత ఇంధన ప్రణాళిక సౌర విద్యుత్పై జాతీయ ఇంధన ప్రణాళిక సౌర విద్యుత్పై ప్రత్యేక దృష్టిని సాధించాలని, శిలాజ ఇంధనాల వల్ల చాలా కాలుష్యం విడుదలవుతుంది కాబట్టి సౌర విద్యుత్పై ప్రత్యేక దృష్టి సాధించాలని 2022 నాటికి భారత్ 100 గిగావాట్ల సౌర విద్యుత్తును ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా కూడా ప్రధాని మోడీ పెట్టుకున్నట్టు వివరించారు. నెక్స్ట్, జల వాతావరణ మార్పు అనుసరణ ఒప్పందాన్ని ప్రకటించిన ప్యారిస్ ఒప్పందం. జల వాతావరణ మార్పు అనుసరణ ఒప్పందాన్ని కూడా ప్యారిస్ ఒప్పందంలో ప్రకటించింది. నెక్స్ట్, ఇందులో చూద్దాం. మానవ సుస్థిర అభివృద్ధికి కీలకమైన నీటి వ్యవస్థలను వాతావరణ మార్పుల ప్రభావం నుంచి కాపాడాల్సిన ఆవశ్యకతను తెలిపే జల వాతావరణ మార్పు అనుసరణ కార్యక్రమాన్ని ప్యారిస్లో జరుగుతున్న అంతర్జాతీయ పర్యావరణ సదస్సు డిసెంబర్ 2న ప్రకటించింది. మానవుల సుస్థిర అభివృద్ధికి కీలకమైన, అంటే మానవుల సుస్థిర అభివృద్ధికి నీరు అనేది చాలా ఆవశ్యకం కాబట్టి నీటి వ్యవస్థలను వాతావరణ మార్పుల నుండి, వాతావరణం కలుషితమైతే నీరు కలుషితమవుతుంది కాబట్టి నీటి వ్యవస్థలను వాతావరణ మార్పుల నుండి కాపాడడం కోసం జల వాతావరణ మార్పు అనుసరణ ఒప్పందాన్ని ప్యారిస్లో జరుగుతున్న అంతర్జాతీయ పర్యావరణ సదస్సులో డిసెంబర్ 2న ప్రకటించడం జరిగింది. అంటే ప్యారిస్ సదస్సు మనకు నవంబర్ 30 డిసెంబర్ 12 వరకు జరిగింది. ఆ 12 లోపు డిసెంబర్ 2న ఈ జల వాతావరణ మార్పు అనుసరణ ఒప్పందాన్ని ప్యారిస్లో జరుగుతున్న సమావేశంలో ప్రకటించడం జరిగింది. వాతావరణ మార్పులపై లిమాటివ్ ప్యారిస్ యాక్షన్ ఎజెండా పేరిట నిర్వహించిన వాటర్ రిసైలెన్స్ ఫోకస్ కార్యక్రమంలో ఈ ప్రకటన చేశారు. అంటే ఇక్కడ వాటర్ రిసైలెన్స్ ఫోకస్ అనే కార్యక్రమంలో, అంటే ఈ కార్యక్రమం వాటర్ రిసైలెన్స్ ఫోకస్ కార్యక్రమంలో లిమాటివ్ ప్యారిస్ యాక్షన్ ఎజెండా పేరిట నిర్వహించారు. ఈ కార్యక్రమంలోనే జల వాతావరణ మార్పు అనుసరణ ఒప్పందాన్ని చేశారు. నెక్స్ట్, దీనికి భారత్ సహా పలు దేశాలు, ప్రపంచవ్యాప్తంగా 290 నదీ తీర ప్రాంత సంస్థలు, వ్యాపార పౌర సమాజాలు మద్దతు తెలిపాయి. దీనికి భారత్ సహా పలు దేశాలు, అంటే చాలా దేశాలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న 190 నదీ తీర ప్రాంత సంస్థలు కూడా ప్లస్ వాతావరణ పౌర సమాజాలు కూడా దీనికి మద్దతు తెలిపాయి. నీటి వ్యవస్థలను రక్షించేందుకు మెరుగైన భూగర్భ జల నిర్వహణను చేపట్టనున్నట్లు భారత్ పేర్కొంది. నీటి వ్యవస్థను రక్షించేందుకు భూగర్భ జల నిర్వహణను కూడా చేపడతామని భారత్ పేర్కొంది. నెక్స్ట్,
నీటి వ్యవస్థల రక్షణకు ఏ దేశం ఏ ప్రణాళికలను, నీటి నిర్వహణ వ్యవస్థలను, నీటి కొలమానాలను అనుసరిస్తున్నాయి, నిధులను ఏ విధంగా సమీకరిస్తున్నాయి, ఏ రంగంలో కొత్త పెట్టుబడులను ఎలా ఆకర్షిస్తున్నాయి అనే విషయాలను తెలిపేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వాటర్ రిసైలెన్స్ ఫోకస్ అనే ఈ కార్యక్రమం అనేది ఎందుకు నిర్వహించారంటే నీటి వ్యవస్థల రక్షణకు, నీటిని ఏ విధంగా, నీటి వ్యవస్థను ఏ దేశం ఏ విధంగా రక్షిస్తుంది, ఆ రక్షించడానికి ఏ విధమైన ప్రణాళికలను ఏర్పాటు చేసుకుంది, నీటి నిర్వహణ వ్యవస్థలను, నీటి కొలమానాలను ఏ విధంగా నీటి నిర్వహణ వ్యవస్థలు అనేటివి ఉన్నాయి, నీటి కొలమానాలను ఏ విధంగా అనుసరిస్తున్నాయి, ప్లస్ వాటికి అనుగుణంగా నీటిని రక్షించుకునేందుకు నిధులను ఏ విధంగా సమీకరిస్తున్నాయి అనే దానిని, ప్లస్ ఈ రంగంలో కొత్త పెట్టుబడులను, అంటే ఇక్కడ నీటి వ్యవస్థలను రక్షించేందుకు కొత్త పెట్టుబడులను ఎలా ఆకర్షిస్తున్నాయి అనే వాటి విషయాలను గురించి తెలుసుకునేందుకే ఈ కార్యక్రమము వాటర్ రిసైలెన్స్ ఫోకస్ అనే కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అభివృద్ధి చెందిన దేశాలే అధిక వాటా ఇవ్వాలి. వాతావరణ మార్పుపై జరుగుతున్న పోరులో, అంటే వాతావరణ మార్పుపై పోరుకు ఉన్న దేశాలు సమానంగా ఆర్థిక సాయం చేయాలన్న వాదనను అభివృద్ధి చెందుతున్న దేశాల కూటమి వ్యతిరేకించింది. ఆర్థిక సాయం అనేది వాతావరణ మార్పులపై జరుగుతున్న పోరుకు అన్ని దేశాలు సమానంగా ఆర్థిక సాయం చేయాలన్న వాదనను అభివృద్ధి చెందుతున్న దేశాల కూటమి అనేది వ్యతిరేకించిందట. నెక్స్ట్, సమాన వాటా భరించడం నిబంధనల ఉల్లంఘన కిందికి వస్తుందని హెచ్చరించింది. ఈ ఆర్థిక సాయం అనేది అభివృద్ధి చెందుతున్న దేశాలు, అభివృద్ధి చెందిన దేశాలకు సమాన వాటా ఉండకూడదు. అభివృద్ధి చెందిన దేశాలే ఎక్కువగా వాతావరణ మార్పుపై ఎక్కువ వాటా ఇవ్వాల్సి ఉంటుంది. అభివృద్ధి చెందిన దేశాలు కొంచెం తక్కువ ఇవ్వాల్సి ఉంటుందని, ఇది ఈ విధంగానే ఉండాలి. ఇలా సమాన వాటా అనడం అనేది నిబంధనల ఉల్లంఘన కిందికి వస్తుందని హెచ్చరించింది. నెక్స్ట్, అభివృద్ధి చెందిన దేశాలు అధిక భారం మోయాలని డిమాండ్ చేసింది. అభివృద్ధి చెందిన దేశాలే ఎక్కువ భారం మోయాలని డిమాండ్ చేసింది ఈ ఒప్పందంలో. 100కు పైగా దేశాలు గల ఈ కూటమిలో భారత్ కూడా సభ్యదేశం. ఈ 100కు పైగా దేశాలు గల ఈ కూటమిలో భారత్ కూడా ఒక సభ్యదేశంగా ఉంది. అభివృద్ధి చెందుతున్న దేశాలు కర్బన ఉద్గారాలను తగ్గించుకునేందుకు, వాతావరణ మార్పులకు అనుగుణంగా మారేందుకు ఏటా $10,000 కోట్ల చొప్పున 2022 వరకు సాయం చేయనున్నట్లు పారిశ్రామిక దేశాలు 2009లో పేర్కొన్నాయి. ఇక్కడ 2009లో ఏ విధంగా పారిశ్రామిక దేశాలు ఏం పేర్కొన్నాయి అంటే, అభివృద్ధి చెందిన దేశాలే కర్బన ఉద్గారాలను తగ్గించడంలో, వాతావరణ మార్పునకు అనుగుణంగా మారేందుకు ప్రతి సంవత్సరం ఏటా $10,000 కోట్ల చొప్పున 2020 వరకు సాయం చేయాలని పారిశ్రామిక దేశాలు 2009లోనూ పేర్కొన్నాయట. కానీ ఈ హామీని నెరవేర్చలేదు. అభివృద్ధి చెందిన దేశాలు ఏటా $10,000 కోట్ల ఇవ్వడం, 2020 వరకు ఇవ్వడం అనేది వాతావరణ మార్పులకు, కర్బన ఉద్గారాలను తగ్గించడం కోసం ఈ $10,000 కోట్ల ఇవ్వడం అనేది అది ఉల్లంఘించాయి. అంటే ఈ హామీని నెరవేర్చలేదు. ఈ నేపథ్యంలో ప్యారిస్ సదస్సు చట్టబద్ధమైన సమగ్ర ఒప్పందాన్ని రూపొందించాలని, ఆర్థిక సాయం అనే అంశాన్ని అందులో పొందుపరచాలని ప్రధాని మోడీ కోరారు. ఇక్కడ ప్రధాని మోడీ ఏం కోరారంటే, ఈ హామీ నెరవేరలేదు కాబట్టి ఈ నేపథ్యంలో ప్యారిస్ సదస్సు చట్టబద్ధమైన సమగ్ర ఒప్పందాన్ని రూపొందించాలని, ప్యారిస్ సదస్సులో చట్టబద్ధమైన ఒప్పందాన్ని రూపొందించాలి. ప్లస్ ఆర్థిక సాయం అనే అంశాన్ని కూడా అందులో పొందుపరచాలి, ఈ ఒప్పందంలో పొందుపరచాలని ప్రధాని మోడీ కోరిందట. నెక్స్ట్, ఒప్పంద ముసాయిదా రూపకల్పనకు ఏడీపీ అడ్హక్ వర్కింగ్ గ్రూప్ ఆన్ ద డర్బన్ ప్లాట్ఫామ్ కృషి చేస్తుంది. ఒప్పంద ముసాయిదా రూపకల్పనకట ఏడీబీ కృషి చేస్తుంది. ఏడీపీని 2011లో డర్బన్, దక్షిణాఫ్రికాలోని COP17 సందర్భంగా ఐక్యరాజ్యసమితి వాతావరణ మార్పుల ఒప్పంద ప్రణాళిక సమావేశ అధికార పరిధికి లోబడి ఏర్పాటు చేశారు. ఇక్కడ ఏడీబీని 2011లో డర్బన్లో COP27 సందర్భంగా ఐక్యరాజ్యసమితి వాతావరణ మార్పుల ఒప్పంద ప్రణాళిక సమావేశంలో అధికార పరిధికి లోబడి ఏర్పాటు చేశారట. నెక్స్ట్, అంతర్జాతీయ సోలార్ కూటమి ప్రారంభం. భారత ప్రధాని నరేంద్ర మోడీ, ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హాలండ్ సంయుక్తంగా అంతర్జాతీయ సోలార్ కూటమిని ప్యారిస్లో ప్రారంభించారు. అంతర్జాతీయ సోలార్ కూటమిని ప్రారంభించింది ఎవరంటే భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్లస్ ఆనాటి ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హాలండ్లు ఇద్దరు కలిసి సంయుక్తంగా అంతర్జాతీయ సోలార్ కూటమిని ప్రారంభించారు. నెక్స్ట్, 121 ఉష్ణమండల దేశాలు సౌరశక్తిని ఒడిసి పట్టుకునేలా చేయడమే ఈ కూటమి ఏర్పాటు ముఖ్య ఉద్దేశం. ఈ అంతర్జాతీయ సోలార్ కూటమి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, 121 ఉష్ణమండల దేశాలు సౌరశక్తిని ఒడిసి పట్టుకునేలా, సౌరశక్తిని
121 ఉష్ణమండల దేశాలు సౌరశక్తిని ఒడిసిపట్టుకునేలా చేయడమే ఈ కూటమి ఏర్పాటు యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ అంతర్జాతీయ సోలార్ కూటమి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 121 ఉష్ణమండల దేశాలు సౌరశక్తిని అన్నిటి ఒడిసిపట్టుకునేలా చేయడమే వీటి ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ రానున్న 5 ఏళ్లలో ప్రాథమిక శక్తి వనరుల పరిశోధనలో పెట్టుబడులను రెట్టింపు చేసేందుకు భారత్ మరో 17 దేశాలు మిషన్ ఇన్నోవేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించాయి. అంటే రానున్న దీని సౌరశక్తిని ఒడిసిపట్టుకునేలా చేయడము ఈ కూటమి యొక్క ముఖ్య ఉద్దేశం. 121 ఉష్ణమండల దేశాలు ప్లస్ రానున్న 5 ఏళ్లలో ప్రాథమిక శక్తి వనరుల అభివృద్ధిలో కూడా ప్రాథమిక శక్తి వనరుల పరిశోధనలో పెట్టుబడులను కూడా రెట్టింపు చేసేందుకు భారత్ మరో 17 దేశాల మిషన్ ఇన్నోవేషన్ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించిందట.